హాయ్ వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం. నేను మీ కేకే. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన ఏపీ రాజకీయాలలో ఒక మొత్తం కూడా అంటే చర్చకి దారితీసేలా చేసిందా? ఎందుకు అంటే ఇక్కడ ఈ ఘటన జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత ప్రతిపక్ష పార్టీగా మొత్తం జగన్ కానీ లీడర్గా ఈ మొత్తం కూడా అందరూ పరామర్శించడం, మంత్రులు పరామర్శించడం, వీళ్ళందరికీ కూడా ఇదంతా ఒక ఎపిసోడ్. దానంతా కూడా ఎవరు కాదనలేరు. అయితే దీంట్లో ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, తరువాత ఒక జనసేన పార్టీ అధినేతగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అనేది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇక్కడ బహిరంగంగా మొత్తం నేను క్షమాపణ చెప్తున్నాను అని అక్కడ పరామర్శించిన తరువాత ఆయన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం అనేది అందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకున్న విషయంగా మారింది. అయితే దాన్ని అంటే తెలుగుదేశం స్టాండ్కి తరువాత జనసేన స్టాండ్కి అంటే అంతకు ముందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించడం, వీళ్ళందరినీ కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అని చూడండి అని హెచ్చరించటం, వీళ్ళందరికీ కూడా సమన్వయంగా ఉండాలి బోర్డు, వీళ్ళన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని నేను చూస్తూ ఊరుకునేది లేదు. ఇలాంటి వాటిని జరిగితే భక్తుల మనోభావాలను దెబ్బతింటాయి అనే దాన్ని పూర్తి స్థాయిలో ఆయన హెచ్చరించడం జరిగింది. దాన్ని కూడా తప్పుపట్ల. అయితే చంద్రబాబు నాయుడు కానీ మిగతా ఎవరూ కూడా ముందుగా మేము ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నాం, దీనికి ముందు జరిగింది ఏదో జరిగిపోయింది, మా తరఫున క్షమాపణలు ఇక ముందు జరగకుండా చూస్తాము అని చెప్పటం అనేది చేయలే. అక్కడ పవన్ కళ్యాణ్ దీన్ని ఒక రాజకీయ పరిణిత లేకపోతే తన మనసులో ఉన్నది చెప్పాడా అనేది తెలవదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అందరికీ కూడా క్షమాపణ చెప్పటం అనేది అందరూ కూడా హర్షించాల్సిన విషయము, హర్షించాలి కూడా. ప్రజలు కూడా అమ్మ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం. అయితే అదే సమయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి అంటే టీటీడీ బోర్డు సభ్యులు, చైర్మన్ వీళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి టీటీడీ వాళ్ళే కూడా క్షమాపణ చెప్పాలి. చెప్పినట్టయితే ఇంకా కూడా భక్తులకి మొత్తం బాగుంటుంది. అంటే వాళ్ళు జరిగిపోయింది, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, జరిగిపోయింది దాన్ని ఎవరు తీసుకురాలేదు, ఆ 6 ప్రాణాలని తీసుకురాలేదు. అయితే ఇక్కడ క్షమాపణ చెప్పడం ద్వారా భక్తుల్లో కొంత అదే మా కుటుంబాలకి క్షమాపణ చెప్పాడు అనే ఒక భావం ఉంటుంది అనేది అయితే ఆయన భావన. దాన్ని అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటల మీద చెప్పానా లేకపోతే ఇదే అనేది తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో క్షమాపణ చెప్పారు. కాకపోతే అక్కడ మా తప్పు లేదు అనుకుంటూ ఎవరో క్షమాపణ చెప్పాలి, ఎవరన్నా ఏంటి క్షమాపణాన్ని ఎవరో అంటే చెప్పటం కాదు అన్న రీతిలో వ్యాఖ్యానాలు చేస్తూ భక్తులకి తన తరఫున క్షమాపణలు, బోర్డు తరఫున క్షమాపణలు అనే చెప్పడం జరిగింది. అయితే దీనన్నింటినీ కూడా ఎలా చూడాలి అనే దాని మీద ఇక్కడ వీకెండ్ కామెంట్లో మొత్తం రాధాకృష్ణ మొత్తం దీని మీద చేసిన వ్యాఖ్యానాలు, కామెంట్లు అయితే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రెడిట్ మొత్తం అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వెర్షన్ వేరుంది, టీడీపీ వెర్షన్ కానీ ఇది వేరుంది, తర్వాత జనసేన వెర్షన్గా పవన్ కళ్యాణ్ చెప్పింది బాగుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు అట్లా క్షమాపణ కోరితే సరిపోయేది, తర్వాత వాళ్ళని డిమాండ్ చేస్తే సరిపోయేది. కాకుండా ఇట్లా నేరుగా తానే క్షమాపణ చెప్పేయటము, ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది, మిగతా వాళ్ళు గతంలో ఇంకా భవిష్యత్తులో జరగకుండా చూస్తాము అనే కామెంట్లు చేయటం అనేది ఒక వ్యతిరేకించినట్లు, అంటే అభిప్రాయ భేదాలు దాంట్లో ఉన్నట్టు అని చెప్పినట్టుగా ఆయన ఉంది. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఉమ్మడిగానే వాళ్ళ నిర్ణయాలు ఉంటే బాగుంటుంది అనే ఒక మంచి సలహా కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అయితే దీంట్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ మిగతా టీడీపీ నేతలు కానీ పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపట్ల. ఎందుకు అంటే దాన్ని ఇక్కడ జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన టోకెన్ల పంపిణీలో మార్పులు తీసుకురావటం, ఇక్కడి నుంచి ప్రారంభించటం, 10 రోజుల పాటు ఏకాదశి ద్వాదశనాలు ఇవి చేయటము, వీటన్నిటినీ కూడా ప్రవేశపెట్టడం, వీటన్నిటి వల్లే ఇది జరిగింది అని చెప్పుకునే ప్రయత్నం, తరువాత దీంట్లో ఏదో కుట్ర కోణం ఉంది, కావాలనే చేశారు అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేశారు.
కాకపోతే వాటన్నిటినీ కూడా అందరూ కూడా సమర్థించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? లేకపోతే ఇక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది అందరూ కూడా అధికారులు సమన్వయం చేయాల్సింది టీటీడీ బోర్డు. కాబట్టి దాన్నన్నింటినీ కూడా అలాంటి ఆరోపణలన్నింటినీ కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మని పరిస్థితి ఉంది, నమ్మాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళ మధ్య సమన్వయం, ఇక్కడ టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ బోర్డు సభ్యులు అధికారుల మధ్య సమన్వయం అనేది కంపల్సరీగా ఉండాలి. లేకపోతే దాన్ని జరగని పరిస్థితి. కాకుండా ఇది టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఉత్సవము, దాని టికెట్ల టోకెన్ల పంపిణీలో జరిగిన తొక్కిసలాట ఇదంతా. కాబట్టి బోర్డు ముఖ్యంగా అసలు ముందే బోర్డు సభ్యులు కానీ బోర్డు చైర్మన్ వీళ్ళంతా కూడా వచ్చి మాది తప్పైంది, క్షమాపణ చెప్తున్నాం, ఇలాంటి జరగకుండా చూడాలి, చూస్తాము అని గట్టిగా హామీ ఇచ్చినట్టయితే ఇక్కడ ఇది మొత్తం రాజకీయంగా కూడా ఒక ప్రకంపనలు సృష్టించే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే తాను తప్పు లేదు అని బోర్డు వాళ్ళు అంటాం. బోర్డు చైర్మన్గా తనకి తన వైపు తప్పున్నా తన ఆదేశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఈవో కానీ చైర్మన్ కానీ వీళ్ళంతా కూడా కంపల్సరీగా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే అక్కడ తిరుపతిలో జరిగిన ఘటన అది తిరుమల టికెట్ల విషయంలో టీటీడీ బోర్డు నిర్ణయమే ఒక పరమావధిగా ఉంటుంది. కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు బాధ్యత వహించాలి. అయితే ఇక్కడ దాన్ని ఈ ఘటన తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు వీటన్నిటిలో విడివిడిగా రావటం, చంద్రబాబు నాయుడును జనసేన అధిపతులు జనసేనాని వీళ్ళంతా కూడా విడివిడిగా వచ్చి పరామర్శించడం, విడివిడి స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసినట్టయితే ప్రజల్లో అసలు ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో అనే అనుమానాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఇంతకు ముందు చూసినట్టయితే హోంమంత్రి విషయంలో కూడా శాంతి భద్రతల విషయంలో పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించడం జరిగింది. హోంమంత్రిని, రాష్ట్ర హోంమంత్రిని కూడా గట్టిగా హెచ్చరించి నేను అవసరమైతే నేనే హోంశాఖను తీసుకుంటాను అని కూడా వ్యాఖ్యానించారు. అయితే దీంట్లో ఆ తరువాత అది పెద్ద వివాదంగా మారుతుంది అనుకున్న తరుణంలోనే అక్కడ హోంమంత్రిగా ఉన్న అనిత కూడా చాలా టెక్నిక్గా రాజకీయ పరిణితితో వ్యవహరించి ఆ వివాదం లేకుండా ఆయన ఉద్దేశపూర్వకంగా అనలేదు, ఈ పరిస్థితిని బట్టే అన్నాడు అనే ఒక కవర్ చేసుకోవటము దాన్ని జరగటం జరిగింది. ఇవన్నిటినీ కూడా నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసలు కూటమిలో అంటే ఇక్కడ పదే పదే అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరూ కూడా తాము కలిసే ఉన్నాము, కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నాము, భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాము అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా ఇంకో 15 సంవత్సరాల పాటు అంటే 2 పర్యాయాల పాటు మొత్తం 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఉంటుంది అనే ఒక వ్యాఖ్యానాలు కూడా చేశాడు. కాబట్టి వీటన్నిటినీ కూడా చూస్తే దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. అంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే క్షమాపణ తిరుపతి విషయంలో కూడా తిరుపతి తొక్కిసలాట విషయంలో క్షమాపణ చెప్పాలి చైర్మన్ వీళ్ళంతా కూడా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినా కూడా దాని మీద అలాంటిది ఏమీ లేదు, అలాంటి వ్యాఖ్యానాలు అయితే చంద్రబాబు సైడ్ నుంచి రాలేదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య చక్కటి సమన్వయం అయితే కొనసాగుతుంది. ఎవరి స్వేచ్ఛని వాళ్ళు తీసుకుంటూ అంటే తన విషయాల్లో చంద్రబాబు విషయంలో పవన్ జోక్యం చేసుకోవటం కానీ పవన్ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోవటం కానీ చేయకుండా తమ పరిధిలో మొత్తం కూడా సమిష్టిగా వాళ్ళు మాత్రం నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా సరే భవిష్యత్తులో అంటే కొంత ఇక్కడ జనసేన అనేది ప్రత్యేకమైన రాజకీయ పార్టీ కాబట్టి దానికి కూడా ఒక ప్రజల నుంచి ఎడ్జి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ పార్టీ ఎదుగుదల కూడా కావాలి. ఏంటంటే తెలుగుదేశంలో మెర్జ్ అయ్యే పార్టీ కాదు కాబట్టి అక్కడ తెలుగుదేశం వేరు, పార్టీ వేరు, దాని వ్యవహారాలు వేరు, జనసేన వేరు, జనసేన పార్టీ వ్యవహారాలు వేరు. కాబట్టి జనసేన కూడా ప్రజల్లోకి పోవాలి, ప్రజల్లో మొత్తం కూడా అందుకే జిల్లాల పర్యటనలు పెట్టుకోవటం కానీ తన స్వీయ నిర్ణయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ తీసుకోవటం జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా కాదనలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు నువ్వు తిరగక్కర్లేదు, నువ్వు తిరగటానికి వీల్లేదు అనే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఎదుగుదల వల్ల భూమి ఇక్కడ మనకి తెలుగుదేశం ప్రభుత్వానికి అంటే తెలుగుదేశానికి నష్టం వస్తుంది అనే రీతిలో కొన్ని వార్తాపత్రికలు కానీ ఇవి రాయటము వీటన్నిటిని కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా కళ్ళు తెరవాలి, లోకేష్ ప్రాధాన్యతను పెంచాలి అనే విషయంలో కూడా ఏబిఎన్ రాయటం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది.
కాబట్టి ఇక్కడ దీంట్లో చూస్తే అది కూడా కరెక్టే. అంటే పార్టీ పరంగా కొంత లోకేష్ ఎదగాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఎదగటానికి లేదు, పవన్ కళ్యాణ్ని అణగదొక్కాలి అనే పరిస్థితి అయితే అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కూడా. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు అయితే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మాటలు కానీ అనుభవాన్ని వేసుకుంటే ఆయన నాయకత్వంలోనే మేము ముందుకెళ్తాము అనే ఒక ధీమాని ఇస్తూనే తన సొంత పార్టీని ఎదిగేలా కూడా ఆయన చేసుకుంటున్నాడు. అంటే ఇదంతా కూడా ఒక పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితితో వ్యవహరిస్తున్నాడు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ తెలుగుదేశంలోంచి జనసేనలోకి అందరినీ తీసేసుకొని వచ్చే 2029 నాటికి నేనే ముఖ్యమంత్రి అయిపోతా అనే రీతిలో కూడా జనసేనని అంటే పవన్ కళ్యాణ్ ఈ ధోరణి లేదు, ఇది కనిపించలేదు. కాకపోతే తన బలాన్ని పెంచుకుంటూనే తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా సపోర్ట్గా ఉంటాను అనేదైతే పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా ఉంది. దాంతోపాటుగా అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పే దాంట్లో కొంత కీలకమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 1 year అయిపోయి హనీమూన్ ఇదంతా కూడా అయిపోయినట్టుంది కాబట్టి మనం బాధ్యతగా పనిచేయాలి, దేనికైనా సరే రెస్పాన్సిబిలిటీ వహించాలి అనేదైతే పవన్ కళ్యాణ్ చెప్పిన కీలకమైన మాట. కాబట్టి జిల్లాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన పాలన సాగాల్సిందే, కూటమి పాలన సాగాల్సిందే అనే రీతిలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం వీటన్నిటిని కూడా అయితే హర్షించవచ్చు. ఏదేమైనా సరే ఏదో అందరూ కూడా భావిస్తున్నట్టు ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్కి లేకపోతే చంద్రబాబు నాయుడికి మధ్య గ్యాప్ ఉన్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒకరికి ఒకరు అవసరం అనేది అయితే ఏపీ రాజకీయాలని చూసినట్టయితే ఇద్దరు ఇండివిజువల్గా ఉండటం కంటే ఒకరికి ఒకళ్ళకి అవసరం, ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి ఉంది. కాబట్టి ఈ మొత్తం ప్రయాణం అయితే సాఫీగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరెన్ని చెప్పినా సరే ఏ పార్టీకి ఆ పార్టీ ఎదుగుదల అనేది అయితే ముఖ్యం అనే పరిస్థితి అయితే ఉంటుంది.